హైదరాబాద్ లో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది. మూసాపేట్ నడి రోడ్డుపై హంగామా సృష్టించింది. గంజాయి మత్తులో ఓ ఫ్యామిలీ వెళ్తున్న కారును ఆపిన వ్యక్తి కారు పైకి ఎక్కి హంగామా చేశారు. కారు దిగి వెళ్లమన్నా వెళ్లలేదు. భయపడిపోయిన ఫ్యామిలీ కారులోనే ఉండిపోయింది. పక్కకెళ్ళన్నా ఎందుకు ఓపెన్ చేయాలి? పక్కకెళ్ళు కన్నా కన్నా అమ్ముండి కన్నా వాడు ఏదో చేసేలాగా ఉన్నాడు. ఎందుకన్నా? దెబ్బ తగులుతుంది, పక్కకెళ్ళన్నా. దెబ్బ తగులుతుందన్నా, పక్కకెళ్ళు. పక్కకెళ్ళన్నా, పక్కకెళ్ళన్నా. పక్కకెళ్ళన్నా, దెబ్బ తగులుతుంది. థ్యాంక్ యూ బాస్. హైదరాబాద్ లో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది. మూసాపేట్ నడి రోడ్డుపై హంగామా సృష్టించింది. గంజాయి మత్తులో ఓ ఫ్యామిలీ వెళ్తున్న కారును ఆపిన వ్యక్తి కారు పైకి ఎక్కి హంగామా చేశారు. కారు దిగి వెళ్లమన్నా వెళ్లలేదు. భయపడిపోయిన ఫ్యామిలీ కారులోనే ఉండిపోయింది. పక్కకెళ్ళన్నా, పక్కకెళ్ళన్నా. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ లో గంజాయి గ్యాంగ్ చేసిన హల్చల్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆ వ్యక్తి ఎవరు? మహానగర వ్యాప్తంగా ఇటీవల కాలంలో గంజాయి గ్యాంగ్ ఆగడాలు మరి శృతిమించిపోతున్నాయి. సిటీలో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ఈ గ్యాంగులు అర్ధరాత్రి వేళ హల్చల్ చేస్తూ రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే అనేక రకాల ఘటనలు అనేవి గంజాయి గ్యాంగ్ కారణంగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొకసారి తాజాగా ఇంకో ఘటన చోటు చేసుకుంది. మూసాపేట నడి రోడ్డు పైన గంజాయి గ్యాంగ్ హంగామా చేసింది. గంజాయి మత్తులో రోడ్డు మీద ఓ ఫ్యామిలీ కారులో వెళ్తున్నటువంటి సమయంలోనే కారును ఆపేశారు గంజాయి గ్యాంగ్. కారును ఆపి వారి యొక్క కారు మీదకి ఎక్కి హల్చల్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే గంజాయి గ్యాంగ్ తమ కారు మీదకి ఎక్కడం జరిగిందో, ఎక్కిన తర్వాత కారు లోపల ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ కారు మీద ఉన్నటువంటి వ్యక్తిని దిగి వెళ్ళాలి, తమను వెళ్ళనివ్వాలి అని తెలియజేసినప్పటికీ కూడా ఏమాత్రం వినకుండా అక్కడే ఉండి వాళ్లను ఇబ్బందులకు గురి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైపున పోలీసులు ఈ ఇన్సిడెంట్ మీద ఆరా తీస్తూ ఉన్నారు. అసలు యొక్క గ్యాంగ్ లో కార్ల మీదకి వెళ్ళి ఎవరైతే రాకపోకలు సాగిస్తున్నటువంటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తూ అర్ధరాత్రి వేళ ఇబ్బందులు పెడుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా ప్రజెంట్ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో గంజాయి గ్యాంగ్ యొక్క ఆగడాలు, ఒకవైపున డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉండగానే మరోవైపున గంజాయి గ్యాంగ్ ఆగడాలు అనేవి ఎక్కువైపోతున్నాయి. అనేక రకాలుగా అర్ధరాత్రి వేళల్లో హల్చల్ చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఘటనలో భాగంగానే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఇటువంటి వ్యక్తుల మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి అనేది ఒకవైపున నగరవాసులు కోరుకుంటున్నటువంటి మాట. రత్నకుమార్, పోలీసులు ఏమంటున్నారు? ఆ వ్యక్తులు ఎక్కడి వారు? ప్రజెంట్ ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలోనే సీసీ ఫుటేజ్ లను పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించి వారు ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తం ఎంతమంది ఉన్నారని కూడా ట్రేస్ అవుట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో యొక్క ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువ అయిన తర్వాత ప్రధానంగా గంజాయి రహిత నగరంగా, డ్రగ్స్ ఫ్రీ సిటీగా ఇటు నగరాన్ని మార్చాలనేటువంటి ఉద్దేశంతోనే అనేక రకాలుగా కాటన్ సెర్చ్లు నిర్వహించడం జరిగింది. అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఏదో ఒక మూల నుంచి పుట్టగొడుగుల్లా ఇటువంటి బ్యాచ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అన్నిటి మీద దృష్టి పెడుతూ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా రాత్రి ఎవరెవరైతే ఈ గంజాయి గ్యాంగ్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ప్రస్తుతం ఆరా తీస్తూ వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.